సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యాక్ ఫర్నిచర్. ఇవాళ అయితే నేను చూపెడుతుంది వచ్చేసరికి మోయినా అనమాట. సో ఈరోజు అయితే ఈ మోయినాని ఎలా కల్టివేట్ చేయాలో అనేది నేను మీకు చెప్తాను. సో చాలా ఈజీ అనమాట. సో కొన్ని టిప్స్ అయితే చెప్తాను, ఫాలో అయితే సరిపోద్ది. సో ఈ టిప్స్ తెలియక చాలామంది దగ్గర అయితే మోయినా అనేది ఫాస్ట్గా క్రాష్ అయిపోద్ది. సో టిప్ నెంబర్ 1 వచ్చేసరికి మనమైతే స్టార్టర్ ప్యాక్ అయితే తెచ్చుకోవాలి. సో స్టార్టర్ ప్యాక్ తెచ్చుకొని కల్టివేట్ చేస్తూనే అవుతుంది. స్టార్టర్ ప్యాక్ లేకుండా చాలామంది చెప్తారు కానీ అవి కల్టివేట్ అవ్వవు. నేను చాలా ట్రై చేశాను. సో టబ్లో అయితే 20% వాటర్ తీసుకొని అదైతే వాటర్ స్టాక్ ఉంచాలి. సో నేనైతే మొత్తం నా దగ్గర ఉన్న మోయినా మొత్తం కలెక్ట్ చేసి ఒక టబ్లో వేసాను కాబట్టి నేనైతే 1/2 టీ స్పూన్ షుగర్, 1/2 టీ స్పూన్ ఈస్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. దాంట్లో అయితే పాత ఎక్కువ వాటర్ కూడా వేస్తున్నాను. సో మీ స్టార్టర్ ప్యాక్స్లో అయితే ఈస్ట్ అంటే మోయినా అయితే తక్కువ ఉంటుంది కాబట్టి ఈస్ట్ అనేది తక్కువ కలుపుకోవాలి. సో ఈస్ట్ ఎక్కువైనా మోయినా బేక్ క్రాష్ అయిపోద్ది, పైన వైట్ లేయర్ లాగా అయితే వచ్చేది. సో టాపిక్ వచ్చేస్తే దీన్ని అయితే అస్సలు మొత్తం కరిగిపోయినంత వరకు కలిపేసుకోవాలి. సో కలుపుకున్న తర్వాత అయితే దాని మీద క్యాప్ లాగా ఏదో ఒకటి పెట్టేస్తే అదైతే పొంగుతుంది అనమాట. సో అది పొంగితే కల్టివేట్ అయినట్టు, యాక్టివేట్ అయినట్టు. సో మీరు చూడొచ్చు అదైతే యాక్టివేట్ అవుతుంది. సో ఇదైతే ఫుల్గా యాక్టివేట్ అయిపోయింది అనమాట కొంతసేపటికి. సో దీన్ని అయితే మనమైతే ఫిల్టర్ చేసుకొని వేసేటప్పుడు కూడా ఫిల్టర్ చేయాలి. సో ఈ డబుల్ ఫిల్టరేషన్ వల్ల ఏంటంటే దీంట్లో ఉండే వేస్ట్ పార్టికల్స్ అనేవి మోయినా దగ్గరికి వెళ్ళవు. సో పొంగు వల్ల వచ్చే వేస్ట్ పార్టికల్, దాంట్లో ఉండే వేస్ట్ ఫ్యాట్, సో మోయినాకి తగ్గట్టు అయితే వాటర్ అయితే ఫర్మెంట్ అయిపోద్ది. దీన్ని కూడా వేసే ముందు అలా వేస్తాను. సో వాటర్ చేంజెస్ విషయం దగ్గరకు వచ్చేసరికి చాలామంది దగ్గర అయితే క్రాష్ అయిపోద్ది. సో ఆ వాటర్ చేంజెస్ కూడా ఎలా చేయాలి, ఏంటి టిప్స్ ఫాలో అవ్వాలని చెప్తాను. సో ఈ టిప్స్ అన్నీ నేను ఆక్వాగ్రోమ్ ఛానల్లో అయితే చూసి ట్రై చేసి మీకు చెప్తున్నాను. సో ఆ బ్రో అయితే చాలా బాగా చెప్పారు. మీ దగ్గర ఇంకా పపియా డ్రై లీఫ్ ఉంటే వాడుకోండి. సో వాటర్ అనేది స్మూత్గా అయిపోద్ది మోయినాకి. సో వాటర్ చేంజెస్ విషయంకి వచ్చేసరికి దీంట్లో ఉన్నదంతా కలెక్ట్ చేస్తాను నేను మోయినా అనేది. సో కొద్దిగా పోద్ది, బట్ మనం ఏం చేయలేము. సో ఇలా వాటర్ మొత్తం ఉంపుకున్న తర్వాత నేనైతే క్లీన్ చేయకుండా వాటర్ అయితే ఫిల్ చేసేస్తాను. సో నార్మల్గా దాంట్లో చేయి పెట్టి క్లీన్ చేసి అలాగైతే వదిలేస్తాను. సో దానికైతే కావాల్సిన బెనిఫిషియల్ బ్యాక్టీరియా అయితే ఉంటుంది మోయినాకి కావాల్సింది. సో దానివల్ల ఫాస్ట్గా రిప్రొడ్యూస్ అవుతాయి, ఫాస్ట్గా గ్రో కూడా అవుతాయి అన్నమాట. సో ఇవాళ ఇదే మన టాపిక్, ఇదే మన వీడియో అనమాట. సో పక్కన నేను ఇంకో టబ్ కూడా పెట్టుకున్నాను దీనికోసమే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.